సరే ఇటు వక్ఫ్ బిల్లు గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సొస్తే దీనిపైన ఎలాగో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే మేము సపోర్ట్ చేయమని మద్దతు తెలపలేదు. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో చెప్పలేదు వచ్చేసారు. అటు టీడీపీ సపోర్ట్ చేసింది. వైసీపీ మేము ఎయ్యలేదు వ్యతిరేక ఓటు అని అంటే వ్యతిరేక ఓటు వేసామని మాట్లాడుతున్నా గాని కన్ఫర్మ్‌గా వాళ్ళ సంబంధం అంటే తెలీదు ఎటువైపు వెళ్లారో. ఏదేమైనా ఈ వక్ఫ్ బిల్లు పైన ముస్లింలు కాస్త వ్యతిరేకత చూపించారు. మరి ఏంటి సార్ ఈ వక్ఫ్ బిల్ అంటే ఏంటి? దీనివల్ల ముస్లింలకు లాభమా? నష్టమా? మీరేం చెప్తారు? ఇప్పుడు ఈ ఈ ఈ ఎండోమెంట్స్ యాక్ట్ అనేది 1863లో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఓకే. ఎండోమెంట్ యాక్ట్ అది హిందూ దేవాలయాలకు సంబంధించి ఆ యాక్ట్ తీసుకొచ్చినారు. దాదాపు కొన్ని అమెండ్మెంట్స్తో ఇప్పటికీ అదే ఉంది. అంటే దేవాలయాలు మొత్తం అన్ని ప్రభుత్వ ఆధీనంలోకి పోయినాయి. ఒక 10,000 రూపాయల ఆదాయం వస్తే దేవాలయం కూడా ఎండోమెంట్ కమిషనర్ స్వాధీనం చేసుకున్నారు. అంటే దేవాలయాలు అన్ని ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చినాయి. కానీ మరి ఎందుకో అప్పటికే 700 సంవత్సరాలు పరిపాలించిన తర్వాతనే కదా ఈ బ్రిటిష్ వాళ్ళు వచ్చింది. మొఘల్ సామ్రాజ్యాలు 700 సంవత్సరాలు ఉన్నాయి. 700 సంవత్సరాల తర్వాత బ్రిటిష్ పరిపాలన వచ్చింది. వచ్చినప్పుడు మరి ముస్లింలు కూడా వక్ఫ్ పట్టీలు ఇవన్నీ ఉన్నాయి. మరి ఎందుకు ఏ కారణాలతోనో రాజకీయ కారణాలు అయితేనేమి వారి యొక్క ఉద్దేశాలు ఏమైతేనేమి ఒక హిందువులకు సంబంధించిన దేవాలయం మీదనే ఎండోమెంట్ యాక్ట్ చేసినారు. మసీదులు వక్ఫ్ ప్రాపర్టీల మీద చేయలేదు. అవి తర్వాత కాంగ్రెస్ పార్టీ 1947 నుంచి అధికారంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఈ ఎండోమెంట్ యాక్ట్ని అట్టే కంటిన్యూ చేస్తున్నారు. అప్పుడు ఎందుకు బ్రిటిష్ వాళ్ళు చేసినారంటే ఈ దేవాలయాలు ప్రభుత్వం చేతిలో ఉంటే ఈ హిందూ సమాజం వాళ్ళ కంట్రోల్లోకి వస్తుందని చేసినారు. ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది, వారి మీద పెత్తనం చేయొచ్చునని చేసుకున్నారు. సరే, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు ఎండోమెంట్ యాక్ట్ను రద్దు చేసి దేవాలయాలకు అప్పగించాల్సింది. అది చేయకుండా ఎండోమెంట్ యాక్ట్ను అట్టే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ముస్లిం ప్రాపర్టీస్, మైనారిటీ ప్రాపర్టీస్కి సంబంధించి ఏం చర్యలు ఏం లేవు. అవి వాళ్ళ సంస్థల ఆధ్వర్యంలోనే ఉన్నాయి. ఒక బోర్డు అయితేనేమి, ఆ ఒక బోర్డు ప్రాపర్టీస్ అయితేనేమి ఆ సంస్థల ఆధ్వర్యంలోనే ఉన్నాయి. ఇవి వీటి తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చినాక వీటికి కూడా సంరక్షణ ఉంటే మంచిది కదా, ఒక కమిటీ వేయడము అధికారికంగా ఇవి అన్యాక్రాంతం కాకుండా చూడడం అనేది వాళ్ళ వాదన. అన్యాక్రాంతం కాకుండా ఉండడానికి, ప్రొటెక్షన్ ఉండడానికి, ఇంకా అన్ని కులాలు అంటే ముస్లింల్లో కూడా సబ్ కాస్ట్లు ఉన్నాయి కదా, అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం ఉండాలని ప్రభుత్వ కంట్రోల్ కోసం కొందరిని సలహాదారులు నియమించినారు. వాళ్ళ సలహాదారులు 3-4 వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా ఉండొచ్చు. ఇప్పుడు కలెక్టర్ అంటాడు, కలెక్టర్ ముస్లిమే ఎక్కడుంటారు, ఏ కులంకు సంబంధించిన వాళ్ళైనా ఉండొచ్చు. అటువంటిప్పుడు ఇతర కులస్తులు వస్తారనేది ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. కాకపోతే ఇక్కడైతే ఒక యాక్ట్ ఉన్నప్పుడు అక్కడ ఒక యాక్ట్ ఉండాలనేది చాలా మంది ప్రజల్లో అదొక ఉంది. ఒక మతానికి మాత్రమే ప్రభుత్వం ఇంటర్ఫీర్ కావడమేమి, మిగతా మతాల ఆస్తుల మీద ఇంటర్ఫీర్ కాకుండా పోవడం అనేది ఒక విమర్శ అయితే ఉంది ప్రజల్లో. ఇప్పుడు ఈ యాక్ట్ వల్ల ఏమవుతుందంటే కొంత ముస్లింల్లో బీజేపీ అంటానే మాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారనేది ఒకటి ఉంది. అప్పుడు యూనివర్సల్ ఇది యాక్ట్ తీసుకొచ్చినారు కదా, సివిల్ కోడ్, యూనివర్సల్ సివిల్ కోడ్ తీసుకొచ్చినప్పుడు అవి ముస్లిం మహిళలు అయితే చదువుకున్న వారు బీజేపీ చేసింది మంచి పని అని అంటారు. ఎందుకంటే తలాక్ అని 3 మార్లు అంటే విడాకులు వస్తాయి, వాళ్ళకు సేఫ్టీ ఉండదు, పాడుండదు. ఇప్పుడు మాకు సేఫ్టీ అన్న వస్తుంది కదా ఈ యూనివర్సల్ కోడ్ కాబట్టి అందరికీ ఏం వర్తిస్తుందో మాకు అదే వర్తిస్తుందని కొంత చదువుకున్న మైనారిటీ మహిళల్లో ఉంది. ఇటువంటివి కొన్ని మంచివి ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయిలేండి. అయితే ముస్లింలు ఏమవుతుందంటే బీజేపీ అంటేనే మాకు ఏ చిరుపు జరిగేటట్టే చేస్తారు అని చెప్పి వాళ్ళ ఆలోచన. ప్రభుత్వం వాదించేది ఏమంటే ఈ స్థలాలను పరిరక్షించేదానికి,
ఇతర సబ్ కాస్టులకు ప్రాతినిధ్యం ఉండేదానికి, పేదవారికి మేలు జరిగేదానికి అనుకూలంగా ఉండేదానికి చట్టం చేస్తామని అంటున్నారు. అందులో కొన్ని మంచి క్లాసులు ఉన్నాయి, కొంత వాళ్ళు అనుమానాస్పదించేదానికి కొన్ని అటువంటి క్లాసులు ఉన్నాయి ఓకే. ఆ బిల్లులో. ఓకే. సార్ ఈ వక్ఫ్ బిల్‌ని కొంతమంది అంటే ముస్లింలు అందరూ వ్యతిరేకించారు. కొంతమంది ముస్లింలు మాత్రం దీన్ని స్వాగతించారు. సెలబ్రేట్ కూడా చేసుకున్నారు. అంటే కొంతమంది చేతుల్లో ఇన్నాళ్ళు ఈ ఆస్తులన్నీ ఉండిపోయాయి, మాకు అన్యాయం జరిగిందంటూ వాళ్ళు మాట్లాడారు. అవును, అది ఎక్కువ మంది మెజారిటీ ఉన్నోళ్ళు కాక మైనారిటీలు ఉన్నారు. అవును. ఇప్పుడు మా రెడ్లలోనే సబ్ కాస్ట్లు ఉంటాయి. అట్లా వాళ్ళల్లో కూడా ముస్లింలో కూడా సియా, సున్నీ కాకుండా ఇంకా ఇతర తెగలు కూడా ఉన్నాయి. ఓకే. అవి చిన్న చిన్న పేదరికంలో ఉన్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళంతా ఈ ఉండడం మాకు భద్రత కల్పిస్తుంది కదా, మాకు కూడా ప్రాతినిధ్యం వస్తుంది కదా అని వాళ్ళు కొందరు వ్యక్తం చేయొచ్చు, కాదండి. ఓకే. సార్ ఇక్కడ ఏపీలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేయడం అనేది ముస్లింలు ఇప్పుడు ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని. వాళ్ళ సోషల్ మీడియాలో కూడా సార్ చంద్రబాబు నాయుడు గారిని, నితీష్ కుమార్ గారి ఫోటోలు పెట్టేసి వీళ్ళిద్దరిని గుర్తుంచుకుందామంటూ కొన్ని పోస్టులు కూడా పెట్టేశారు. సో ఆ స్థాయిలో వీళ్ళకు నెగటివిటీ వచ్చేసింది అనుకోవచ్చా ముస్లిం దగ్గర నుంచి? ఇదేమైనా ఎఫెక్ట్ చూపించిచ్చేస్తారు? అట్ట కాదు, నెగిటివిటీ పాజిటివిటీ అనేది కాదు. ఇప్పుడు వాళ్ళు కూటమిలో ఉన్నారు. ఎవరు నితీష్ కుమార్ కానీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, జనసేన కానీ వీళ్ళు కూటమిలో ఉన్నారు కదా. బీజేపీ కూడా అందులోనే భాగస్వామ్యం ఉంది. అక్కడ నితీష్ కుమార్తోనూ భాగస్వామ్యంలో ఉన్నారు, ఇక్కడ కూటమిలోనూ ఉన్నారు. అయితే మైనారిటీ పార్ట్నర్స్ అనుకోండి. ఉండినప్పుడు కూటమి ధర్మం ప్రకారము అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం చేసే చట్టాలను సవరణ చేయాల్సింది వస్తుంది. దానికి కారణం సమర్థించాల్సింది వస్తుంది. కారణం ఏం చెప్పినారంటే, మేము పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో కొన్ని సూచనలు చేసినాము, మేము చేసిన సూచనలను వాళ్ళు అంగీకరించి పొందుపరిచినారు కాబట్టి చట్టంలో మేము మద్దతు ఇస్తున్నామని చెప్పారు. అందుకోసం మద్దతు అంటే కూటమి ధర్మం ఒకటి, మేము చెప్పిన సూచనలు పొందుపరిచినారు కాబట్టి చట్టంలో మేము సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పారు. ఓకే. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఎటువైపు స్టాండ్ తీసుకున్నారు అంటే, వాళ్ళు వ్యతిరేకించాము అని చెప్తున్నప్పటికీ అది వ్యతిరేక ఓటు వేయలేదనేది ఒక వార్త వెలుగులోకి వచ్చింది. వాళ్ళు టీడీపీ వాళ్ళు మీడియా కూడా దాన్ని ప్రచారం చేస్తుంది. ఏదో వ్యతిరేకించామని బహిర్గతంగా చెప్పారు కానీ ఎటువంటి స్టాండ్ అయితే తీసుకోలేదు. ఎందుకు మౌనం పాటించాలనుకోవచ్చు సార్? ఓటింగ్ అయితే ప్యాటర్న్ రాలేదు, అదే పత్రికల్లో రాలేదు. ఏ పార్టీలు వేసినా ఈ బిల్లుకు ఏ పార్టీలు ఊరికి సంఖ్య అయితే వచ్చింది. ఇన్ని ఓట్లు అనుకూలంగా వచ్చినాయి, ఇన్ని ఓట్లు ప్రతికూలంగా వచ్చినాయి అని వచ్చింది. డీటెయిల్గా రాలేదు. అదేం పార్లమెంటరీలో చూస్తే తెలుస్తుంది రండి. మూజువాని ఓటు తీసుకున్నట్టుంది. మూజువాని ఓటు తీసుకున్నారు కాబట్టి కొంచెం తెలియకపోవచ్చు. మరి వాళ్ళైతే ఓపెన్ గానే మేము ఈ బిల్లుకు వ్యతిరేకిస్తాము అని చెప్పినారు. మరి లోపల ఏం చేసుకున్నారో తెలియదు. ఓకే. బీఆర్ఎస్ దీనికి కంప్లీట్ గా దూరంగా ఉండిస్తారు. దానికి ఏమన్నా రీజన్ ఉందంటారా? బీఆర్ఎస్ కంప్లీట్ గా దూరంగా ఉండడానికి? బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ఏం ఎన్డీఏ కూటమికి లో లేదు. ఇక్కడ వచ్చేసరికి ప్రత్యేకంగా ఉన్నాయి రాజకీయాలు. రాష్ట్ర స్థాయికి వచ్చినప్పుడు ఒక సైడు కాంగ్రెస్ పార్టీ, అది వాళ్ళ స్టాండు, వాళ్ళ కథ వాళ్ళది. ఇప్పుడు బీఆర్ఎస్ రీజనల్ పార్టీ, మొన్నటి వరకు అధికారంలో ఉన్నారు, రేపు అధికారంకి రావాలని తహతహలాడుతున్నారు. అలాగే అటు బీజేపీ ఇక్కడ ఒక కూటమిని ఏర్పాటు చేసుకుని, కూటమిని ఏర్పాటు చేసుకోవడమో సొంతంగానైనా తమ ఎన్నికల్లో స్వతంత్రంగా నిలబడాలని ఉన్నారు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో మంచిగా విజయాలు సాధించుకున్నారు, సీట్లు కూడా సాధించుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా మాకు కాంగ్రెస్కే పోటీ అనే స్థాయికి వచ్చేసినారు. వస్తే అప్పుడు ఏమవుతుంది, రీజనల్ పార్టీగా వీళ్ళు ఇబ్బంది పడతారు. అందువల్ల ఇప్పుడు ఏం స్టాండ్ తీసుకోవాలన్నా కొంచెం ఆలోచన చేసి తీసుకోవాల్సింది బీఆర్ఎస్. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బిల్లుకు మద్దతు తెలపకపోతే కాంగ్రెస్ కు మద్దతు తెలిపినట్టు అవుతుంది, బిల్లుకు మద్దతు తెలిపితే బీజేపీకి చేసినట్టు అవుతుంది. అక్కడ సంకట స్థితి ఉంది. అందువల్ల ఏం చెప్పకుండా ఉన్నారు. సార్, మీ ఒపీనియన్ లో అంటే వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టడం సమర్థనీయమా కాదా సార్ మీ ఒపీనియన్? అంటే నా ఒపీనియన్ అనేది కాదు, జనరల్ గా ఒపీనియన్ చెప్తాను. నేను ఒక్కని ఇండివిజువల్ గా ఒపీనియన్ చెప్పిన దానివల్ల పెద్ద ఉపయోగం. ఇవి కొంచెం
ఇట ఎండోమెంట్స్ యాక్ట్ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఒక యాక్ట్ ఉండాలా అనేది. ఉమ్, అది వాళ్ళల్లో కూడా మైనారిటీలో కూడా కొన్ని వర్గాలు అయితే సమర్థిస్తున్నాయి అనేది అది అంత మేరకు చెప్పొచ్చు. కానీ నాకు స్వతహా ఏం ఒపీనియన్ ఉంటుంది, నేను ఎట్లా చెప్తాను అది. ఓకే. ఇంకోటి కూడా సార్ వీళ్ళు విమర్శించేది మైనారిటీలని బీజేపీ కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇటువంటి యాక్టులను తీసుకొస్తుందని కూడా అంటే విమర్శించారు. అది మైనారిటీని కంట్రోల్లో పెట్టుకునే దానికి అనేదానికి ఎట్టయితుంది. ఉమ్, ఇది ప్రజాస్వామ్యము. ఉమ్, ఇప్పుడైతే నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో అయితే ఎన్డీఏ ప్రభుత్వమే ఉంది, కాదని లేని నగ్న సత్యము. ఆ, ఈ యాక్ట్ తీసుకొచ్చినారు అంటే కొందరు మైనారిటీలో కూడా బలహీన వర్గాలు ఉన్నారు కదా, మెజారిటీ వర్గాలు కాకుండా బలహీన వర్గాలు, వాళ్ళకు కూడా మేలు చేయాలనేది. కాకపోతే ప్రభుత్వం కంట్రోల్ అనేది వస్తుంది. ఉమ్. ఎవరి కొద్దీ వాళ్ళ ఆస్తులు